ఇక్కడే జైల్లో ఉండి ఒక 17 నెలల పాటు రాజకీయాల్లోకి ప్రవేశించాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టకపోతే బహుశా నేను మా అమ్మ కోరిక ప్రకారం వకీలు అయి ఉండేవాడినేమోనని. అందుకని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కూడా అప్పుడప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఎందుకమ్మా అంటే నీ పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళేందుకు అవకాశం లభించిందని చెప్పాను. ఒకసారి నెగటివిటీలో పాజిటివ్ ఉంటుంది కదా మామూలుగా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ విశాఖపట్నంలో ఇవాళ మన లక్ష్మీ నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని అందరినీ పిలవడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను. నాకు రైతులంటే అంత అభిమానమో, గ్రామాలంటే అంత అభిమానమో, మన తెలుగు పండగలంటే కూడా అంతే ఆసక్తి. తెలుగు లోగళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల, తెలుగు వారి యొక్క పండగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తున్నది మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, లేదా ఇతరత్ర కళాకారులు, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు. వాళ్ళందరూ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, వేళవించి మనకు అందించినట్టు వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రతీకలు. పండగలు, అప్పుడప్పుడు పండగలు వస్తూ ఉంటాయి, అనేక రకాల పండగలు. ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు, ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు, అందరూ కలిసి వాటిలో పాల్గొనడం, బంధువులందరూ చేరడం, మంచిగా మంచి మాటలు చేసుకోవడం, నాకు మంచి పనులు చూడడం, అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం, ఇది మన భారతీయ సంప్రదాయంలో ఒక పద్ధతి.